సో ఇంతకుముందు చెప్పినట్టు ఎవరైతే డయాబెటీస్తో బాధపడుతున్నారో వాళ్ళకి ఈ యొక్క ఫ్రోజన్ షోల్డర్ కావచ్చు, భుజానికి సంబంధించిన నొప్పులు అనేది నార్మల్ అండి. సో ఎప్పుడైతే మనం ప్రాపర్గా డైట్ తీసుకొని మన ఒక డయాబెటీస్ని కంట్రోల్ చేసుకుంటామో ఆటోమేటిక్గా మనకున్న భుజం నొప్పి, మనకున్న స్టిఫ్నెస్ కావచ్చు, పెయిన్ కానీ ఇవి ఆటోమేటిక్గా తగ్గిపోతుందండి. సో మీరు మీ యొక్క డైట్ని కనుక ప్రాపర్గా చిన్న కరెక్షన్స్ చేసుకోగలిగితే తప్పకుండా మీకు డయాబెటీసే కాదండి, మీ యొక్క లోపల ఇంటర్నల్ సిస్టమ్ కూడా స్ట్రెంథనింగ్ జరిగి మీకు రికవర్ అవ్వడానికి పాసిబిలిటీస్ ఎక్కువగా ఉంటుందండి. సో మీ యొక్క డైట్లో మీరు రెగ్యులర్గా ఆమ్లా కావచ్చు, బిటర్ గ్రౌండ్ కానీ, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, స్పినచ్, కేల్, బ్లాక్ గ్రామ్స్ అండ్ అదేవిధంగా సోయా అండి. సోయా ప్రోడక్ట్స్ కూడా మీకు చాలా హెల్ప్ఫుల్ అండి. సో మీ యొక్క డైలీ మీల్స్లో మీరు ఖచ్చితంగా ఇవన్నీ ఉండేలా చూసుకోండి, ప్లాన్ చేసుకోవాలండి. మీరు మీల్ చేస్తున్నారంటే ఒక మీల్ లంచ్ కావచ్చు, డిన్నర్ కావచ్చు, ఇప్పుడు చెప్పిన వాటిలో ఖచ్చితంగా వీటిలో నుంచి ఒక 3 నుంచి 4 ఐటమ్స్ ఖచ్చితంగా మీరు ఉండేలా చూసుకోండి. తప్పకుండా మీరు స్లోగా గ్రాడ్యువల్గా మీరు తప్పకుండా డయాబెటీస్తో పాటు మీ యొక్క భుజం నొప్పి కూడా తగ్గడానికి చాలా హెల్ప్ అవుతుందండి.